స్పెసిఫిక్‌గా ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా? నాకైతే రీసెంట్‌గానే దాని యొక్క సైంటిఫిక్ రీజన్ అయితే తెలిసింది. ఏంటంటే వర్షాలు పడడం వల్ల ఆషాఢ మాసంలో చెట్లు అప్పుడే మంచిగా చిగురిచ్చి ఆకులు మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాను. సో, అందుకే నేనైతే ఈసారి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా హ్యాండ్స్‌కి అయితే గోరింటాకు పెట్టుకున్నాను. అండ్ అందరికీ తెలిసిన విషయమే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్‌గా మన హీట్‌ని అయితే రెడ్యూస్ చేస్తుంది. ఎస్పెషల్‌గా మన ఆడవాళ్ళకి. అండ్ గోరింటాకు పెట్టుకోవడం వలన హ్యాండ్స్‌కి ఉన్న నరాలు డైరెక్ట్‌గా మన ఓమ్‌కి కనెక్ట్ అయి ఉంటాయంట. సో, దాని రిలేటెడ్ హోమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, అంటే గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట. అండ్ ఇక్కడైతే గోరింటాకు అయితే పెడుతున్నారు. మా అమ్మ స్టార్ట్ చేసింది పెట్టడం. బట్ మిడిల్‌లో మా హస్బెండ్ వచ్చి నేను పెడతానని చెప్పి తీసుకున్నారు. ఆ హార్ట్ షేప్ వేయమంటే అది కాస్త డిఫరెంట్ షేప్‌లో తనైతే చేశారు. లాస్ట్‌లో మీరే చూడండి ఎలా వచ్చిందో. అండ్ ఇంకొక హ్యాండ్‌కి అయితే ఇలా మంచిగా చందమామ అయితే పెట్టేసుకున్నాను. అండ్ గోరింటాకు సో స్వీట్ ఆఫ్ హిమ్ వచ్చి పెట్టినందుకు. అది హార్ట్ షేప్ కాకపోయినా ఏదో ఒక షేప్‌లో అయితే లాస్ట్‌కి అయితే సెట్ చేశారు. అండ్ ఈ మధ్య గోరింటాకు పెట్టుకోవడం చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే కోన్స్ వచ్చేయడం వలన దాంతో అయితే డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు. బట్ గోరింటాకు వల్ల అంత మోడల్స్, డిజైన్స్ పెట్టుకోలేం కాబట్టి ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవడం చాలా తగ్గించేశాను నేనైతే. బట్ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కోన్స్ అయితే ఎప్పుడో యూస్ చేసి ఉంటారు. ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి అంత మంచిగా హెల్త్‌కి బెనిఫిట్ ఉండదు. బట్ గోరింటాకు అయితే డైరెక్ట్‌గా మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో, మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయకపోతే. సో, అది రీజన్. అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ రాసుకుంటున్నాను. పండిన తర్వాత ఆయిల్ రాసుకుంటే కొంచెం ఆ షైన్ వస్తుంది. ప్లస్ నెక్స్ట్ డేకి కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు.